హాయ్ వెల్కమ్ బ్యాక్ వన్ మోర్ వ్లాగ్. ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. సో మా ఫ్యామిలీ అంతా కలిపి అన్నవరం అయితే స్టార్ట్ అయిపోయాము. సో మేము రీచ్ అయ్యేసరికి 9:30 అయితే అయ్యింది. సో మేము కిందనే రథం కావాల్సిన సామాన్లన్నీ తీసుకొని కొండ మీదకి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ చూడండి అన్నవరం ఎంత బాగా డెవలప్ చేశారో, చాలా బాగా డెవలప్ అయింది అండ్ చాలా చేంజ్ అయింది కూడా. సో కార్ పార్కింగ్ అనేది మనకు సపరేట్గా ఉంటుంది. సో మేము కార్ పార్క్ చేయడానికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ మనకి ఫ్రీ బస్సెస్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి. మనకి కొండ కింద నుంచి, కాంప్లెక్స్ నుంచి, రైల్వే స్టేషన్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ఎవరైనా యూస్ చేసుకోవాలంటే ఆ సర్వీసెస్ యూస్ చేసుకొని మనం కొండ మీదకి అయితే రావచ్చు. అండ్ ఇక్కడ మనకి ఆటో సర్వీసెస్ కూడా ఉంటున్నాయి అనమాట. సో మన కార్ పార్క్ చేసిన దగ్గర నుంచి గుడి కూడా కొంచెం డిస్టెన్స్ అయితే ఉందన్నమాట. సో మేమైతే అక్కడి నుంచి ఆటో తీసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ రూమ్స్ కూడా మంచిగా బాగా ఉన్నాయన్నమాట. కొత్త కొత్త రూమ్స్ అనేవి కడుతున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడ మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి అన్నవరం అయితే ఎంత చేంజ్ అయిపోయిందో, మా చిన్నప్పుడులా ఇప్పుడు లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే భక్తులకి ఏ ఆటంకం లేకుండా మంచిగా సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్స్ చేస్తూ. మేమైతే రథం టికెట్ అయితే తీసేసుకున్నాము. మేము ఆ రోజు చాలా స్పెషల్ డే అనమాట. అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాము. వీకెండ్ సాటర్డే వెళ్ళామన్నమాట. మేము ఆ రోజు కోటి సోమవారం అంట. ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా రష్గా ఉంది. ఎక్కడ చూసినా ఖాళీ అయితే లేదు. చాలామంది వచ్చారు. వయా బస్సెస్, కార్స్ చాలామంది వచ్చారు. అయితే మేమైతే రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. అక్కడ ఏంటంటే మనకి రూమ్స్ అయితే అలౌట్ చేస్తారు రథంకి. సో మేమైతే 300 టికెట్ తీసుకున్నాము. సో రూమ్స్ మాకు 6 అయితే వచ్చింది. సో మేమైతే హాల్లోకి వచ్చేసాం అనమాట. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉన్నారో సత్యనారాయణ స్వామి. చాలా బాగా డిజైన్ చేశారు. హాల్ కూడా చాలా బాగుంది. మనకి ఆల్రెడీ ఇక్కడ రథం కావాల్సిన సామాన్లన్నీ మనకి ఆల్రెడీ అరేంజ్ చేసి ఉంచుతారనమాట. సో మనం అక్కడ కూర్చొని రథం అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడ అందరి కోసం వెయిట్ చేస్తున్నారనమాట. ఒక్కసారి రూమ్ ఫిల్ అయితే మనకి రథం అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇక్కడ అందరూ కూర్చొని అన్ని కావాల్సినవన్నీ తీసుకొని కూర్చొని వెయిట్ చేస్తున్నారు. సో పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. హారతి ఎత్తిస్తున్నారు పంతులు గారు. మంచిగా పూజ మాకు కంప్లీట్ అయిందండి. 2 hours పట్టింది రథం అవ్వడానికి. చాలా బాగా చేశారు. చాలా బాగుంది. అండ్ చాలా స్పెషల్ అంటే ఈరోజు రథం చేసుకున్న వాళ్ళకి మంచిదంట. అండ్ ఇక్కడ రథం అయిన తర్వాత మాకు అన్నప్రసాదం అనేది పంచుతున్నారనమాట. సో ఆ రోజు పులిహార అనేది, సో ప్రసాదాలు తీసుకొని ఇక్కడైతే మంచిగా అరేంజ్ చేశారనమాట. సో ఇబ్బంది లేకుండా అందరూ అన్నదానం అనేది తినడానికి మంచిగా ప్లేస్ అయితే అరేంజ్ చేశారు. సో మేమైతే ప్రసాదాలు తీసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. సో మనకి ఇక్కడ సేల్ కౌంటర్ కూడా ఉంటుంది ప్రసాదాలది. అన్నవరం ప్రసాదం అంటే అందరికి ఇష్టం కదా. సో పర్సనలీ నాకైతే ఇంకా ఇష్టం. సో నేను 2 పొట్లాలు ఎక్కువే కొనుక్కొని మరి ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా తీసుకున్నాము. సో అవన్నీ కలెక్ట్ చేసుకున్న తర్వాత మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ రాగి చెట్టు దగ్గర అయితే అందరూ దీపాలు వెలిగించుకుంటున్నారనమాట. సో మేమైతే వెలిగించాము. ఆ క్లిప్ అయితే తీయలేదు, మాకు అవ్వలేదు. సో చాలా రష్గా ఉంది కదండి. సో అందుకు. అండ్ మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. రథం కూడా చాలా బాగా చేశారు. అండ్ చాలా బాగా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్పెషల్ డే నాడు మంచిగా మనకి రథం అండ్ దర్శనం కూడా మంచిగా అయ్యిందనమాట ఇంత రష్గా ఉన్నా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.